హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ 3గా మనమైతే చెప్పుకుందాం. క్లాస్ 1, క్లాస్ 2 ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. అయితే స్టార్టింగ్లో నిన్నటి వీడియో గురించి, అంటే నిన్న కామెంట్స్ గురించి 1 మినిట్ మాట్లాడుకుందాము అన్నాం కదా. అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు నిన్నటి వీడియోలో. ఏంటి అంటే బ్లౌజులు వెడల్పులు చూపించారు కానీ పొడవు చూపించలేదు నెక్స్లో అని పెట్టారనమాట. అలా నేనైతే పొడవులు వెడల్పులు కొలతల గురించి ఏమీ నిన్నటి వీడియోలో చెప్పలేదు. పూర్తి బిగినర్స్, కంప్లీట్గా బ్లౌజ్ అంటే ఏమీ తెలియని బిగినర్స్కి బ్లౌజు ఏ టైప్ ఆఫ్ మెజర్మెంట్ తీసుకోవాలి, ఎందుకు అంటే మన బ్లౌజు చెడిపోవడానికి ముఖ్య కారణంలో ఇది కూడా ఒక భాగమేనమాట. మంచి కరెక్ట్ బ్లౌజు మనము కొలతకు తీసుకోకపోవడం కూడా ఇది ఒక భాగమే. కాబట్టి కరెక్ట్ బ్లౌజ్ మనము కొలతకు తీసుకోవాలి. తర్వాత బ్లౌజులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఏ కొలతకు ఎంత తీసుకోవాలి, ఎంత పెంచాలి అని ఒక అవగాహన కోసం నిన్నటి వీడియో అయితే చేశాను. ఈరోజు వీడియోలో అయితే బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ వీడియో ఏంటి అంటే ఈరోజు పేపర్ కటింగ్ అయితే చేద్దాం. అయితే మనము డైరెక్ట్ బ్లౌజ్లో కూడా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ మనము ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేవచ్చు, హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ కట్ చేసేవచ్చు. కానీ బిగినర్స్కి మోస్ట్ యూజ్ఫుల్ అంటే పేపర్ కటింగ్. పునాది లేకుండా భవనం నిర్మించడం ఎలా అయితే కాదో పేపర్ కటింగ్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్రాక్టీస్ బాగా చేయడం వల్ల చేతివాటం తిరుగుతుంది, అలానే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఏ కొలత ఎంత పెట్టాలి, ఎన్నించీలకి ఎంత కలపాలి, ఎక్కడ ఏ పార్ట్ ఎలా తీయాలి, ఎలా రౌండ్స్ తీయాలి, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలంటే పేపర్ కటింగ్. నేనైతే ఈ పేపర్లో అయితే కట్ చేసి చూపిస్తున్నాను. మీరు మాకు బ్లౌజ్ కటింగ్ రాదు అన్నోళ్ళు ఏమంటే న్యూస్ పేపర్లో చేయండి, సరేనా? న్యూస్ పేపర్లో చేసి కనీసం మీకు కొత్తగా మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే కనీసం ఒక 2 డేస్ అయినా నేను హ్యాండ్ పార్ట్ గురించి అయితే ఈరోజు చూపిస్తాను. ఆ హ్యాండ్ పార్ట్లో వచ్చేసి మీకు రౌండ్స్ రావాలి, పొడవులో పెంచాలి, వెడల్పు అంటే హ్యాండ్ లూజులు ఎంత పెంచాలి, ఆర్మ్ హోల్లో ఎంత పెంచాలి, ఆర్మ్ హోల్ రౌండ్ రావాలి. రౌండ్స్ వచ్చే వరకు మీరు కనీసము ఒక 10 టైమ్స్ అయినా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి, సరేనా? నేను ముందే చెప్పాను కదా, న్యూస్ పేపర్లో అయితే కనీసం ఒక కిలో అయినా సరే న్యూస్ పేపర్లు అయితే ఉంచుకోవాలి. మీరు బిగినర్ అయితే 1 కిలో న్యూస్ పేపర్స్ ఉంచుకోవాలి. ఆ విధంగా మీరు హ్యాండ్ని కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా, ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే లైఫ్ టైంకి మీరు ప్రాక్టీస్ చేయ అవసరం లేదు, ఈజీగా మీరు కట్ చేసుకోగలరు. మన టైలరింగ్ క్లాసెస్లో పేపర్ కటింగ్ ఫస్ట్ వస్తుంది, అందులో హ్యాండ్ పీస్ కటింగ్ వస్తుంది. అలానే ప్లెయిన్ బ్లౌజు నెక్స్ట్ క్లాసుల్లో కటింగ్ వస్తుంది, హ్యాండ్ పీస్. అలానే లైనింగ్లో కూడా వస్తుంది. ఈ 3 సార్లకి మీరు హ్యాండ్లో ఏ చిన్న డౌట్ లేకుండా హ్యాండ్ పీస్లో మీరు హ్యాండ్ పీస్లే కాదు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ప్రతి ఒక్కటి ఈ 3 టైమ్స్ మన బ్లౌజ్ కటింగ్లో మీకైతే ఏ డౌట్ లేకుండా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అలా నేర్చుకోవాలంటే మీ మైండ్ని కరెక్ట్గా దీని మీదే యూజ్ చేయండి, 100% దీని మీదే యూజ్ చేయండి. చేసి ఒకసారి మీరు బిగినర్ అయితే మీకు అర్థం కాకపోవచ్చు, ఒకసారి వెనక్కి వెళ్ళండి, మళ్ళీ రండి, కరెక్ట్గా మెజర్ చేయండి. మీ బ్లౌజులో ఎంత ఉందో దానికే నేను చెప్తాను, ఈ బ్లౌజ్ గురించి నేను చెప్పను. మీ బ్లౌజులు, మీకు సరిపడా బ్లౌజులు, మీకు కరెక్ట్గా ఫిట్ అయ్యే బ్లౌజులు ఎంత కలపాలి అని చెప్తాను. అదే ఉద్దేశంతో మీరైతే చేసుకోండి. దీనికి నేను స్క్రీన్ పైన కొలతలు కూడా ఇస్తాను, మీరు రాసుకోవచ్చు కూడా. అంటే లాస్ట్ మనకి టైలరింగ్ బుక్ కూడా ఉంటుంది, సరేనా? మీరు నోట్ చేసుకోవచ్చు మీ సైజులకు మీరు ఎంత పెంచుకోవాలి అని, సరేనా? ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మన క్లాసెస్లో సగం అయ్యేసరికి మీకు టైలరింగ్ అంటే బ్లౌజ్ కటింగ్ గురించి, స్టిచ్చింగ్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అలా రావాలి అంటే మీరు పూర్తి మైండ్ని ఇక్కడ పెట్టి మీరు కరెక్ట్గా నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుండా రావడం అంటే రాదనమాట, సరేనా? ఈరోజైతే హ్యాండ్ పార్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసి నిన్న కొలతల గురించి ఈ బ్లౌజ్ తీసుకున్నా కదా. ఇప్పుడైతే చూడండి, మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు మన వీడియోస్లో బాగా లెంతీ అవుతుందా, తక్కువ టైం అవుతుందా, స్లోగా చెప్తున్నానా, ఫాస్ట్గా చెప్తున్నానా, మీకు అర్థమవుతుందా,
ఇలాంటివి ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నిర్భయంగా కామెంట్లో చేయండి. మీరు కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నారు, లేదంటే మాకు అర్థం కాలేదు అని చెప్పండి. ఎందుకంటే ఒక విషయం ఏంటి తెలుసుకోవాలంటే బిగినర్స్కి కష్టంగా ఉంటుంది ఒక వీడియో చూస్తే, కానీ కొద్దిగా టైలరింగ్ వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. టైలరింగ్ వచ్చే వాళ్ళు కొద్దిగా వచ్చే వాళ్ళు ఇదెంతలే అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ రాని వాళ్ళకి ఇది నాకు అస్సలు అర్థం కాలేదు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. వచ్చే వాళ్ళకి సులువుగా ఉంటుంది, రాని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అది కామనే కదా. రానప్పుడు 1-2 సార్లు చూసుకోండి. వచ్చేటప్పుడు మాకు వచ్చు, చాలా కరెక్ట్గా వచ్చు, మాకు హ్యాండ్ పార్ట్ అంటే కొద్దిగా స్కిప్ చేసుకున్నా పర్వాలేదు, సరేనా? లేదు మీకు తెలియని పాయింట్స్ ఏమైనా నేను చెప్తానేమో అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు చూడండి. ఎంత టైము? కాసేపే కదా ఒక వీడియో, కొద్దిగా చూడండి. ఇప్పుడు ఈ విధంగా నేను ఈ పేపర్ని అయితే తీసుకున్నాను. మీరైతే న్యూస్ పేపర్ అయితే తీసుకోండి, ఒక పెద్ద న్యూస్ పేపర్ అయితే తీసుకోండి, సరేనా? ఈ విధంగా న్యూస్ పేపర్ అనుకోండి. ఇలా మనకు కంప్లీట్గా సింగిల్ పొరలో ఇలా ఓపెన్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము డబుల్గా చేసుకోవాలి. న్యూస్ పేపర్లో ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ అయితే ఉంటుంది. మనము 2 హ్యాండ్లు తీయాలి అంటే 4 పొరలుగా పేపర్స్ ఉండాలి, 2 మడతలు అయితే ఉండాలి అనమాట. ఒక్క హ్యాండ్ అయితే ఒక్క ఫోల్డింగ్ చాలు. ఇప్పుడు ఇది ఒక్క హ్యాండ్ తీసుకోవాలంటే ఈ ఫోల్డింగ్లు ఎలా తీసుకోవచ్చు, కానీ మనకి 2 చేతులు రావాలంటే 2 మడతలు అయితే వేయాలి. ఈ విధంగా నేనైతే మడత అయితే పెట్టాను అనమాట. మన వైపు వచ్చేసి ఫోల్డింగ్ ఉండేటట్టు చూడండి, బయట సైడ్ అంటే మనకు ఆపోజిట్లో ఓపెన్ ఉండేటట్టు చూడండి. ఇంకా నేను పేపర్ కటింగ్లోనే ఎక్కువ డీటెయిల్స్ అయితే ఇస్తాను కాబట్టి బిగినర్స్ పేపర్ కటింగ్లోనే ఆల్మోస్ట్ 90% నేర్చేసుకోవాలి హ్యాండ్ కటింగ్. అలానే క్లాత్ కటింగ్లో ఉన్న 10%ని కంప్లీట్గా నేర్చుకోవచ్చు. చూడండి ఇక్కడైతే 4 పొరలుగా మనకైతే ఉన్నాయి, ఓకేనా? మన వైపు ఫోల్డింగ్ ఉండాలి, ఓపెన్ బయట వైపు ఉండాలి, మనకి 2 హ్యాండ్స్ ఇందులో వచ్చేస్తాయి. ఆల్రెడీ నేను బ్లౌజ్లో అయితే చెప్పాను కదా, హ్యాండ్కి 3 కొలతలు ఉన్నాయి. ఆ 3 కొలతల్లో ఎక్కడ ఎంత పెంచుకోవాలి, ఏ కొలత ఎంత తీసుకోవాలి అనేది మనము చూద్దాము. ఫస్ట్ హ్యాండ్ పొడవు, ఇక్కడ షోల్డర్ కుట్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ కింద వరకు పొడవు అయితే చూసుకోండి. మీ బ్లౌజులో ఎంత ఉందో చూసుకోండి, బాగా గుంజొద్దు, లూజు వదలొద్దు, నార్మల్గా తీసుకోండి. 5.5 ఈ హ్యాండ్ పొడవు అయితే ఉంది కాబట్టి మీకు ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోండి. చూసుకొని 5.5కి మనము 1.5 ఇంచు కూడా కలపవచ్చు, లేదు ఇంకా పెద్ద ఫోల్డింగ్ రావాలి హెమ్మింగ్ కంటే 2 ఇంచులు కూడా కలపవచ్చు, లేదంటే 1 ఇంచ్ అయినా కలపవచ్చు. 1 ఇంచ్ అంటే మనం లోడింగ్ హ్యాండ్కి వచ్చేసి 1 ఇంచ్ అనమాట. పైపింగ్ కానీ లేస్ వేద్దామన్నా లేదంటే మగ్గం వర్క్ బ్లౌజులకి అన్నిటికీ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. లేదు హెమ్మింగ్ అంటే 1.5 అయితే సరిపోతుంది, సరేనా? ఆ విధంగా మనం కట్ చేసేది మీరు పేపర్ కటింగే కాబట్టి నేను స్టార్టింగ్లో చెప్తున్నాను కాబట్టి 1 ఇంచ్ అయితే చాలు. 5.5 కదా, 5.5కి 1 ఇంచ్ కలిపి 6.5కి అయితే మార్క్ అయితే చేసేసండి. అలా మార్క్ చేసుకున్నాక ఈ లాస్ట్లో కూడా ఒక మార్క్ అయితే చేసేసండి. మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే మార్క్ అయితే ఈ విధంగా చేసేసండి. చేసాక ఇప్పుడు నేను దీనికి లైన్ అయితే తీసేసుకుంటున్నాను. మనకి ఇంత హ్యాండ్ ఏమీ రాదు, కాకపోతే నేను కొద్దిగా చిన్నగా అయితే చేస్తున్నాను, చూడండి. ఒక లైన్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పొడవు అయితే తీసుకున్నాం, ఇప్పుడు లూజు హ్యాండ్ లూజ్ అయితే తీసుకోవాలి. హ్యాండ్ లూజ్లో తీసుకునేటప్పుడు నేనేం చెప్పాను, ఇలా ఉల్టా చేసి ఇలా కంప్లీట్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు తీసుకుంటే మనకి 8.5 ఉంది. మీకు కూడా ఈ ఖర్చుతో కలిపి మీ బ్లౌజుకు మీరు తీసుకోండి. మీకు 7.5 చిన్న సైజు అయితే 6.5 7.5 కూడా రావచ్చు, సరేనా? పెద్ద సైజు అయితే ఎక్కువ వస్తుంది. 8.5 ఉంది కాబట్టి ఈ 8.5కి 8.5 ఉన్నట్టే తీసేసండి. ఇక్కడ కలప అవసరం అయితే ఏమీ లేదు, సరేనా? ఈ విధంగా 8.5కి 8.5 పెట్టేసండి. మనకి హ్యాండ్ కంప్లీట్గా ఖర్చుతో కలిపి లూజ్ అనమాట. ఒకవేళ ఇక్కడ కుట్లు వరకు మనం కొలుసుకున్నాము అనుకోండి, 6.5 ఉంది కదా, 6.5కి 6.5 ఇలా మార్క్ చేసుకుంటే ఇది 2 ఇంచీలు ఖర్చు అనమాట. మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మనకి 2 కొలతలు అయితే వచ్చేస్తాయి కదా. 3వ కొలత వచ్చేటప్పుడు ఇక్కడ ఈ కుట్టు నుంచి ఇక్కడ లాస్ట్ ఆర్మ్ హోల్ వరకు కొలుసుకుంటే మనకి 10.5 ఇంచీలు అయితే వచ్చింది. చూడండి ఈ కుట్టు షోల్డర్ కుట్టు నుంచి ఈ కుట్టు పక్కనే ఈ లాస్ట్ ఖర్చు వరకు కొలిసేసండి. 10.5 అయితే వచ్చింది. ఈ 10.5కి చూడండి ఇక్కడైతే మనము ఈ 10.5ని ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. 10.5 ఇలా సెంటర్లో నార్మల్గా ఇలా పెట్టండి.
ఇప్పుడు వచ్చేసి ఈ కింద భాగంలో 3 ఇంచీలకైతే మార్క్ చేయండి, సరేనా? ఇక్కడ 3 ఇంచీలకి 3 ఇంచీలు అయితే సరిపోతుంది. ఈ లాస్ట్లో కూడా 3 ఇంచీలకి మార్క్ చేయండి. ఒకవేళ మీకు సంఖ భాగంలో ముడతలు అలానే గుల్లల్లాగా ఎక్కువ బాగా ముడతలు వస్తున్నాయి మా బ్లౌజ్కి అంటే ఈ 3 ఇంచీలది 3.5కి పెట్టండి, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కిందకి దించండి. అప్పుడు సంఖ భాగంలో అంటే కొందరికి భుజాలు చిన్నగా ఉంటాయి కదా, భుజాలు చిన్నగా ఉండేటప్పుడు 3.5 డౌన్లో మార్క్ చేసుకుంటే మీకు ఎంత చిన్నగా ఉన్నా ఇది డౌన్ అయ్యేసరికి ఏమంటే మీకు ముడత లేకుండా అయిపోతుంది. లేదు నార్మల్గా మీకు ముడత ఏం లేదు, బ్లౌజ్ బాగానే ఉంది అంటే 3 ఇంచీలు మాత్రమే తీసుకోండి. 3 ఇంచీలు ఎక్కువ మంది తీసుకోవచ్చు, 3.5 చాలా తక్కువ మంది అయితే తీసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. బాగా ముడతలు వస్తున్నాయి లేదంటే అఫీషియల్గా మనం వేసుకోవాలి, ఖర్చు మనకి తక్కువ రావాలి, ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ గురించి 3.5 అయితే మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 1.5 ఇంచుకి అయితే మార్క్ చేయండి. 1.5 ఈ 1.5 ఇంచు ఎందుకు మార్క్ చేసుకుంటాము అంటే మనకి జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ మనము బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు ఏమంటే కరెక్ట్గా ఒక లెవెల్ అయితే ఉంటుందన్నమాట. మనకి భుజం మీద వచ్చేసి కరెక్ట్గా ఇలా సాపుగా ఉండాలి అంటే ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ నుండే రౌండ్ అయితే తీసేవద్దు. బిగినర్స్ ఇక్కడ స్టార్టింగ్ నుండే రౌండ్ తీసేస్తూ ఉంటారు. అలా తీయడం వల్ల ఏమంటే ఇక్కడ మనకి గుల్లలాగా వచ్చేస్తుంది, సరేనా? మనకి నీట్గా ఫినిషింగ్ అయితే భుజం మీద హ్యాండ్ పార్ట్ నీట్గా కూర్చోదనమాట. కాబట్టి ఇలా తీసుకుంటే నీట్గా సాఫీగా ఇలా ఉంటుంది మనకి హ్యాండ్. కాబట్టి ఇక్కడ 1.5 ఇంచు ఖచ్చితంగా తీసుకోవాలి, సరేనా? ఇప్పుడు ఈ లైన్ అయితే ఉంది కదా, ఈ లైన్లో మనకు 10.5 మనమైతే ఆల్రెడీ సంఖ భాగంలో కొలుసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10.5 అయితే మనం కొలిసాం. కాబట్టి ఈ 10.5 ఇక్కడ నుంచి ఉందా లేదని ఒకసారి చూసుకోండి ఎంతవరకు ఉంది అని. 10.5 మనకు ఉంది కదా, 10.5కి మార్క్ చేయండి, సరేనా? 10.5కి మార్క్ చేసేసేయండి. మార్క్ చేసాక ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికి 2 ఇంచీల ఖర్చు, మనం ఇక్కడ 2 ఇంచీల ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచీల ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఖర్చు పాయింట్, ఇది ఖర్చు పాయింట్ ఇక్కడ, సరేనా? ఇంకా చాలామంది మన వీడియో చూసి ఏం డౌట్స్ అడిగారంటే హ్యాండ్లో ఖర్చు పాయింట్ తగ్గిపోతుంది అని చెప్పారు. మనం ఇక్కడ 2 ఇంచీలు తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసేయండి. ఎందుకంటే రౌండ్స్ ఇది డీప్ తీయడం వల్ల ఏమంటే మనకు రౌండ్ పెరుగుతుంది, డీప్ తీయకపోతే రౌండ్ తగ్గిపోతుంది. లేదు బాడీ లూజుల్లో ఎక్కువ పెట్టేస్తున్నారో ఏమో, రౌండ్స్ ఎక్కువ పెట్టేస్తున్నారో ఏమో, ఆర్మ్ డౌన్ ఎక్కువ పెట్టేశారనుకోండి, మీకు కావలసినట్టు కాకుండా ఇంకా ఎక్కువ పెట్టేస్తే ఆర్మ్ డౌన్ రౌండ్ ఎక్కువ అయిపోతుంది, హ్యాండ్ రౌండ్ తక్కువ అయిపోతుంది. కాబట్టి అలాంటి అడ్జస్ట్మెంట్లు ఏమైనా మీరు చేసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ పెంచేసేయండి. అలా పెంచేయడం వల్ల ఏమంటే మీకు మిగిలితే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ నార్మల్గా ఉంటే సరిపోతుంది. అయితే నేను ఎంత లోతుగా ఎందుకు చెప్తున్నానంటే ఇందులోనే మీరు మొత్తం నేర్చేసేయాలి, పేపర్ కటింగ్లోనే ప్రాక్టీస్లోనే మీకు కంప్లీట్గా అయితే వచ్చేసేయాలి. కాబట్టి ఈ ఖర్చు పాయింట్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ 1.5 నుండి మీకు ఇలా డైరెక్ట్ తీయడానికి రాకపోతే దీనికి సెంటర్లో, సరేనా? సెంటర్లో 3 ఇంచ్ కదా, 1.5 సెంటర్లో ఇలా మార్క్ చేసుకోండి. చేసుకొని మనం తీయాల్సింది ఇక్కడ ఖర్చు 2 ఇంచీలే, ఇక్కడ ఖర్చు 2 ఇంచీలే, ఈ 1/2 ఇంచ్ వచ్చేసి మనము ఈ రౌండ్లోకి వెళ్తుందనమాట. ఇక్కడ నుంచి మీరు స్టార్టింగ్ ఇలా బిగినర్స్ అయితే ఇలా డాట్స్ అయితే పెట్టండి. ఇలా డాట్స్ పెట్టడం వల్ల మీకు నిదానంగా రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఒకేసారి ఇలా లైన్ తీయాలంటే మీకు కష్టంగా అవుతుంది. మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హ్యాండ్ కటింగ్లోను హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే ఎంత పెట్టాలి, ఆర్మ్ లూజ్ ఎంత ఉంటే ఎంత పెట్టాలి, హ్యాండ్ పొడవు ఎంత ఉంటే ఎంత పెట్టాలి, ఈ 3. తర్వాత వచ్చేసి రౌండ్. ఈ 4 విషయాలు మీరు కరెక్ట్గా వచ్చేస్తే మీకు హ్యాండ్ వచ్చేసినట్టే, సరేనా? అదే విషయాన్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారనేది మీ ఇష్టం అనమాట. తక్కువ టైంలో నేర్చేసుకుంటారా, ఎక్కువ టైంలో నేర్చేసుకుంటారా, అది మీ ఇష్టం, సరేనా? రౌండ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఆ విధంగా సాఫీగా రావాలి. చాలామంది ఇంత నుంచి ఇలా డౌన్ చేస్తూ ఉంటారు, అలాగా పైనకుండి డౌన్కి అలా ఉండకూడదు, ఇలాగా సాఫీగా వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ సెంటర్లో ఒక 1/2 ఇంచ్, సరేనా?
హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. లేదు అంటే 3/4 ఇంచ్ కూడా మనకి సంఖ భాగంలో ఫ్రంట్ సైడ్ బాగా ముడతలు వస్తున్నాయి అంటే 3/4 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ 1.5కి మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ లైన్ వేరు అవ్వాలి, మళ్ళీ ఇక్కడికి కలిసిపోవాలన్నమాట. కాబట్టి దీన్ని కూడా ఈ విధంగా డాట్స్ రూపంలో ఇలా పెట్టండి. ఇలా పెడితే మీకు ఈజీగా తక్కువ ప్రాక్టీస్తోనే మీకు హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. హ్యాండ్ రౌండ్ అనేది తీయాలంటే బిగినర్స్కి కనీసము చాలా టైం అయితే పడుతుంది. 1-2 సార్లకైతే అస్సలు వచ్చేది. పేపర్ కటింగ్లో చేయాలి. మీరు ఎంత నిదానంగా అయితే చేస్తారో అంత తొందరగా వచ్చేస్తుంది. తొందరగా చేస్తే లేట్ పడుతుంది, లేటుగా మార్కింగ్ చేస్తే తొందరగా వస్తుంది. సరేనా? ఇక్కడ మాత్రము ఇలా ఎల్ షేప్, ఇక్కడ వచ్చేసి ఇలా ఎల్ షేప్ రాకూడదు. చూడండి, ఇలా కట్ అయినట్టు రాకూడదు, ఇలా రౌండ్ రావాలి. అలా చూసుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా కట్ అయినట్టు రాకూడదు, రౌండ్ రావాలి. దీంతో మనకి హ్యాండ్ పార్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. హ్యాండ్ పార్ట్ గురించి అన్ని విషయాలు చెప్పాను. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్లో మీరు ఎంత మైండ్ పెట్టి చేస్తారో అంత తొందరగా వచ్చేస్తుంది. ఇంకా మనము క్లాత్ కటింగ్లోను దీంట్లోనూ కంప్లీట్గా హ్యాండ్లో మీకు ఏ చిన్న మిస్టేక్ లేకుండా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వేస్టేజ్ మొత్తం మనము కట్ చేసుకుందాము. ఓకేనా? తర్వాత ఇక్కడ చిన్నగా ఒక కట్ అయితే ఇద్దాం. ఇలా కట్టించుకుంటే మనకి సెంటర్ పాయింట్ అని గుర్తుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఉంది కదా, ఇలా మనకి ఏమైనా హెచ్చు తగ్గులు అలాంటివి ఉంటే ఇక్కడ ముందు సరి చేసుకోండి. మనకు పేపరే కాబట్టి నేను ఇక్కడ సరి చేయట్లేదు. ఇలా ఉన్నాక ఇక్కడ కొన భాగం చూడండి, ఇలా క్రాస్ ఉండేసరికి మనకి కొన భాగం ఏమంటే ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనం క్లాత్లో కట్ చేసుకోవాలి. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడే మనం అన్నీ క్లారిటీగా తెలుసుకున్నాము అంటే మన క్లాత్లో ఒక్క మిస్టేక్ కూడా రాదనమాట. ఇప్పుడు కట్ పెట్టుకున్నాం కదా, కంప్లీట్గా ఓపెన్ చేయండి. చాలామంది బిగినర్స్ ఇలా పెట్టేసి ఇలా 2 పీసులు ఇలా పట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీయండి. సరేనా? చూడండి, మనం కట్ చేసే పీస్ వచ్చేసి ఇలా లైట్గా ఒక ఎస్ ఆకారంలో అయితే రావాలి. సరేనా? ఇప్పుడు హ్యాండ్ పీస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా హ్యాండ్ వచ్చేటట్టు చూసుకోండి. లాస్ట్కి ఈ విధంగా రౌండ్ అంటే రౌండ్ లాగే రావాలి. ఇలా పైన కప్పుండి ఇలా దిగేటట్టు అయితే ఉండకూడదు. చూడండి, ఈ విధంగా అయితే మనకి 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. హ్యాండ్ పేపర్ కటింగ్లో ఎన్ని విషయాలు అయితే మీరు తెలుసుకోనరో అది ఎండింగ్ వరకు అది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. హ్యాండ్ పీస్ వచ్చేసి పేపర్లో కటింగ్లోను అలానే ఫినిషింగ్లోను అలానే కొలతల్లోనూ కరెక్ట్గా చేసుకుంటే మనకి లైఫ్ టైంలో ఏ డౌట్ కూడా రాదనమాట. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాత్లో కట్ చేస్తాను కదా, అప్పుడైతే మీకైతే చెప్తాను ఏ డౌటు లేకుండా. సరేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.